నేను చేసిన పాపాలే నాకిప్పుడు శాపాలుగా మారి ఇలాంటి శిక్ష వేస్తున్నాయి. అతిగా కావాలనుకోవడం, అతిగా ఆశపడడం, అతిగా ప్రేమించడం కూడా తప్పేనమ్మా. నేను అలాంటి తప్పు చేశాను కాబట్టే నా మనసు ముక్కలై కన్నీటి చుక్కలుగా మారిందమ్మా. కొందరు పిల్లలకి నాన్నంటే ఎక్కువ ఇష్టం, మరికొందరికి అమ్మంటే ఎక్కువ ఇష్టం. జైకి నీకన్నా వాళ్ళ అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే అలా అని ఉంటాడు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు బాబు. నిజమేనమ్మా, జైకి వాళ్ళమ్మంటే ఎక్కువ ఇష్టం. అది ఎంత ఇష్టం అంటే నన్ను ద్వేషించే అంత ఇష్టం. నన్ను వద్దు అనుకునేంత ఇష్టం. నేను లేకపోయినా పర్వాలేదనుకునేంత ఇష్టం. తండ్రిగా నా మీద ఏమాత్రం ప్రేమ లేనంత ఇష్టం. అందుకే వాడిష్టం నాకు కష్టంగా మారిందమ్మా. మనం చచ్చిపోతామన్న భయం ఎలా ఉంటుందో తెలీదు. ఆ భయం పుట్టినప్పుడు ఎంత బాధగా ఉంటుందో కూడా తెలీదు. కానీ అంతకు మించిన బాధగా ఉందమ్మా నాకిప్పుడు. దేవ్, నాన్న 10 నిమిషాల ముందు వరకు అన్నయ్యకి ఏమవుతుందో అని బాధపడ్డాము. ఇప్పుడు నువ్వేమైపోతావోనని నాకు భయంగా ఉంది నాన్న. ఇలాంటి బాధను నేనే కాదమ్మా, ఏ తండ్రి తట్టుకోలేడు. కానీ నేను తట్టుకుంటానమ్మా. నీకోసం తట్టుకుంటానమ్మా. రోజులెప్పుడూ ఒకేలా ఉండనట్టే అందరి అభిప్రాయాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. జై నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు బాబు. వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నన్ను అసహించుకున్నా పర్వాలేదు, నన్ను వద్దనుకుని నాకు దూరంగా వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ వాడికి మాత్రం ఏం కాకూడదమ్మా, కాకూడదు. వాడికి నా వల్లే ఇలా జరిగింది కాబట్టి వాడికి ఏం జరిగినా మీనాక్షి తట్టుకోలేదు. నీతో మాట్లాడలేదు కదా బాబు. నేను వాడిని కొట్టాను కదా, ఆ కోపం ఇంకా నా మీద పోయినట్లేదు. కోపం తగ్గాక వాడే మాట్లాడతాడమ్మా. ఇప్పుడు కాకపోతే ఇంటికొచ్చాక నాతో మాట్లాడతాడమ్మా. చిన్నపిల్లాడు కదా, కొంచెం మొండితనం ఉంటుంది. పర్వాలేదమ్మా, మాట్లాడతాడు. వాడు నా వైపు చూడలేదన్న కోపంతో వచ్చేసాను. వాడు చూడకపోతే నేనైనా వాడిని చూడాలి కదా. వాడిని చూడాలని ఉందమ్మా. ఒకసారి జైన్ చూస్తానమ్మా. దేవ్, నువ్వు వెళ్ళొద్దు బాబు. నువ్వు మళ్ళీ వెళ్తే జైకి నీ మీదున్న కోపం ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. బయటికి సంతోషంగా ఉన్నట్టు మాట్లాడుతున్నా నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడు జరిగినట్టే చెయ్యి నీతో మాట్లాడకపోతే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది బాబు.
వాడు నాతో మాట్లాడకపోతే ఏమైందమ్మా? వాడు నా కొడుకు. దూరం నుంచి చూస్తానమ్మా. దగ్గరికి వెళ్ళాం, దూరం నుంచి చూస్తాను. దేవ్, వద్దు, నువ్విప్పుడు జైని చూడకూడదు. అమ్మా, జై ఇప్పుడే కోలుకుంటున్నాడు. వాడు నిన్ను చూసి మళ్ళీ ఎమోషన్ ఫీల్ అయితే స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సిచ్యువేషన్లో నువ్వు జైని చూడకుండా ఉండడమే మంచిది. వెళ్దాం పద బాబు. ఎక్కడికమ్మా? నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అదేంటమ్మా, ఈ కండిషన్లో జైన్ వదిలేసి? నువ్విక్కడ ఉండడం నీకు జైకి కూడా మంచిది కాదు. జై త్వరగా కోలుకోవాలంటే నువ్విప్పుడు జైకి కనిపించకూడదు దేవ్. పద. అమ్మా, వాళ్ళిద్దరూ వస్తున్నారేంటి? తల్లి కొడుకులని ఇద్దరికీ తెలిసిపోయిందా? అమ్మా, బాబు, అమ్మా, హౌ ఆర్ యూ మై బాయ్? ఫైన్ అంకుల్. గుడ్. మేడం, ఒకసారి మీతో మాట్లాడాలి. అలాగే డాక్టర్. ఏంటి డాక్టర్? టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూశాను. మీ అబ్బాయి 100% అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. మా వాడిని త్వరగా కోలుకునేలా చేశారు. మీకు చాలా రుణపడి ఉంటాను. మేము అందరికీ చేసినట్టే ట్రీట్ చేశామండి. మీ వాడు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు కాబట్టి షార్ట్ టైంలో క్యూర్ చేయగలిగాం. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. బాబుని ఇంటికి తీసుకెళ్లి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. రేపు ఉదయం బాబుని డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే మేడం. బాబాయ్, గుడ్ న్యూస్ బాబాయ్. డాక్టర్ గారు రేపు జైని డిశ్చార్జ్ చేస్తానన్నారు. మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, చాలా సంతోషం. రండి బాబాయ్. అమ్మ మీనాక్షి, ఆ? ఏంటి బాబాయ్? నేను జై దగ్గర ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. ఎందుకు బాబాయ్? రేపు ఎలాగో వెళ్ళిపోతాం కదా, నేను కూడా ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా, ముందు నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళమ్మా. ఎవరనుకుంటున్నావు? వాసుదేవిని కన్న తల్లమ్మా. ఈ విషయం తెలిస్తే పాపం ఆ తల్లి గుండె బద్దలైపోతుంది. వద్దమ్మా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోదాం.